అయినటువంటి ఎంత నిజమైన సత్యదేవుడు ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి. ఆయన 7 నేత్రములు కలిగిన వాడు, ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు విప్పేవాడు, 7 ఆత్మలు కలిగిన వాడు. 7 ఆత్మలు ఏమిటి? ఆ 7 ఆత్మలు ఇప్పుడు మీ ముందు వివరిస్తున్నాను చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అది దేవుని అసలు సిసలైన దేవుని తండ్రి అయిన దేవుని ఆత్మ. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నరుడు జీవాత్మ ఆయను. ఆదాములో జీవమును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ జీవాత్మే యేసుక్రీస్తు ప్రభువు జీవాత్మగా ఉన్నాడు. ఆయనకే 7 ఆత్మలు ఉన్నాయి. జీవాత్మ కూడా యేసుక్రీస్తు ప్రభువుకే ఉన్నది. ఆయన నేనే జీవమును, నేనే మార్గమును, సత్యమునని మనకు మత్తయి సువార్తలో బోధించాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. దాని గురించే 7 ఆత్మల గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఆత్మలన్నీ 7 ఆత్మలకి, అపవాది యొక్క 7 ఆత్మలు కూడా ఈ 7 ఆత్మలకి వ్యతిరేకంగా పనిచేస్తూ మనల్ని నరకానికి తీసుకెళ్ళడానికి అవి కూడా ప్రయత్నం చేస్తాయి. అవి ఎలా ప్రయత్నం చేస్తాయి? ఇప్పుడు మొట్టమొదటి ఆత్మ లూసిఫర్ అనే ఆత్మ తండ్రి అయిన దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. రెండవ ఆత్మ జీవాత్మ అన్నాను కదా, జీవాత్మకు వ్యతిరేకంగా మృత్యువు, మరణము అనే ఆత్మ పనిచేస్తూ అందరినీ మరణమునకు లాక్కు వెళ్తుంది. అందుకనే ప్రభు అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా అంటాడు. మరణము ఆయనను బంధించి ఉంచజాలదు అంటాడు కొరింథీ రాసిన పత్రికలో. ఇకపోతే 3వ ఆత్మ మత్తయి సువార్త 1:21లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన ఆత్మ. ఫిలిప్పీ 1:20లో యేసుక్రీస్తు ఆత్మ అని స్పష్టంగా రాయబడింది. ఈ 3వ ఆత్మకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభువును శోధించుటకు ఆ శోధకుడు వచ్చి శోధించు ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువునే వదిలిపెట్టలే. శోధించు ఆత్మ ఎవరు? అపవాది యొక్క ఆత్మ. దేవుని 7 ఆత్మలకు అపవాది 7 ఆత్మలు కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. చూడండి, 4వ ఆత్మ మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధాత్మ. యెషయా గ్రంథం 11:2లో జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇవి దేవునికి క్రీస్తు యేసు ప్రభువుకు ఉన్నటువంటి 7 ఆత్మలలో 4వ ఆత్మ. ఈ 4వ ఆత్మకు అపవిత్రాత్మ పట్టినవాడొకడు బయలుదేరాడని మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అపవిత్రాత్మ పట్టినవాడు, సేన అనే దయ్యములు పట్టినవాడు అంటే అపవాది అపవిత్రాత్మ పట్టి పరిశుద్ధాత్మలను వేధిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వచ్చి మన మీదకి వాలినప్పుడు అపవిత్రాత్మ వచ్చి మనల్ని వేధిస్తూ ఉంటుంది. అంటే దానిపై జయం కలిగించాలంటే ప్రభు అయిన 7 ఆత్మలు కలిగిన ప్రభు మనకు తోడుగా ఉండాలని చెప్పి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. దీన్ని రీసెర్చ్ చేసి మీకు రాసి వివరిస్తున్నాను. చూడండి, 5వ ఆత్మ సత్యస్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో సత్యస్వరూపియగు ఆత్మ. ఈ 5వ ఆత్మకు 1 రాజులు 22:22వ వచనం, 22వ అధ్యాయం 22వ వచనంలో అబద్ధమాడు ఆత్మ ఒకటి బయలుదేరుతుంది. ఆ అబద్ధమాడు ఆత్మ అపవాదిది. ఇక్కడ ఆ 6వ ఆత్మ సత్యస్వరూపియగు ఆత్మకు అబద్ధమాడు ఆత్మ వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఆ ప్రభువు యొక్క 7 ఆత్మలు, సాతాను గారి యొక్క 7 ఆత్మలు అన్ని వివరిస్తున్నాయి. ఇప్పుడు 6వ ఆత్మ కాడికి వచ్చాం. 7వ ఆత్మ గలతీ 4:4లో దత్తపుత్రాత్మ. రోమా 8:15లో 2 చోట్ల రాయబడి ఉంటుంది. గలతీ 4:4లో, రోమా 8:15లో దత్తపుత్రాత్మ. ఆ దత్తపుత్రాత్మను మనం పొందాము అని రాయబడి ఉంటుంది. ఆ దత్తపుత్రాత్మకు వ్యతిరేకంగా ఏం చేస్తాడంటే, దత్తపుత్రాత్మకు వ్యతిరేకంగా దాస్యపు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అపవాది దగ్గర. ఇర్మియా 15:15లో మరియు ఇర్మియా 20వ అధ్యాయము 11వ వచనంలో, ఇర్మియా 15:15లో మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేరు అంటే అపవాది ఆత్మను పొందలేరు, కానీ దేవుని యొక్క దత్తపుత్రాత్మను పొందుతుంది. మనమందరం ఆయనకు దత్తపుత్రులు. క్రీస్తు యేసు రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి ఆయనను కొని, తల్లి ఏ విధంగా రక్తం పంచిస్తుందో ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని కాచి మనల్ని కొన్నాడు కాబట్టి దత్తపుత్రులం అయిపోయాము. 7వ ఆత్మ అంటాడు, ఆయన సంచకరు ఆత్మ మనకు అనుగ్రహించాడు. సంచకరు ఆత్మ. కొరింథీ 1:22లో ఆయన మనకు సంచకరు ఆత్మను అనుగ్రహించాడు. ఆ సంచకరు ఆత్మ అంటే దాన్ని ఏమంటారంటే
ముందుగానే అడ్వాన్స్ చెల్లించేటటువంటి ఆత్మ, ముందుగానే జరగబోయేది ముందే తెలుసుకుని దాని నుండి కాపాడటానికి అడ్వాన్స్ చెల్లించేటటువంటి ఆత్మ. ఇంత గొప్ప దేవుని యొక్క 7 ఆత్మల గురించి ఈరోజు మీ ముందుకు వివరించాను. ఈరోజు ఇస్రాయేల్ దేశానికి దేవుని ఆత్మ సహాయం చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి టెక్నాలజీ ఇస్రాయేల్ దేశంలోనే ఉంది. ఎలాగంటే వాళ్ళు యుద్ధం చేసే దాంట్లో కొత్త పుంతలు తొక్కేసి దేవుని ఆత్మ కలిగిన దానియేలు కంటే దేవుని ఆత్మ ఉందంట. దేవుని ఆత్మ కలిగినటువంటి దానియేలు వంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, యూదులైనటువంటి వాళ్ళు. అక్కడ వాళ్ళు వాడేటటువంటి పేజర్లను పేల్చేశారు. సెల్ ఫోన్లు పేల్చేసేవారు. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే హిజ్బుల్లా, ముస్లిం దేశాలు అన్ని కలిపి ఇజ్రాయెల్ దేశం మీద దండేస్తూ యుద్ధం ప్రకటిస్తూ ఉండగా సెల్ ఫోన్లు బ్యాన్ చేసుకొని వాళ్ళు వాకీ టాకీలు వాడుతున్నారు, పేజర్లు వాడుతున్నారు. 1, 2, 3 అనగానే కొన్ని వేల ప్రేజర్లు ఒకే సెకండ్లో పేలిపోయాయి. అంటే వాకీ టాకీలు ఒకే సెకండ్లో పేలిపోయాయి. ఇక రేపటి నుంచి హీటర్లు పెట్టే గీజర్లను కూడా పేల్చేస్తారు. వాడు పొరపాటున సెల్ ఫోన్ వాడితే సెల్ ఫోన్ సిగ్నల్ని బట్టి సెల్ ఫోన్ కూడా పేల్చి పడేసేటువంటి టెక్నాలజీ దేవుడు వారికి ఇచ్చాడు. అంటే దేవుని యొక్క